నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 డిజిటల్ డిబేట్. ఇటు లోక్సభ కానీ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలి అన్నట్టుగా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే అంశంపై చర్చించేందుకు జూమ్లో జాయిన్ అవుతున్న గెస్ట్ అనలిస్ట్ తిరుణ హరిశేషు గారు. సార్ నమస్తే అండి. శేషు గారు నమస్కారం సార్. సడన్గా ఈ పునర్విభజన బిల్లు అనేది తెరపైకి తీసుకురావటానికి గల మెయిన్ కారణం ఏమై ఉండొచ్చు? సడన్ గా ఏమి కాదు. గత కొంతకాలంగా భారతదేశంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పైన పెద్ద వివాదమే కొనసాగుతుంది. ఎందుకనంటే 2026 నాటికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై చేసినటువంటి ఫ్రీజ్ తొలగించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇప్పుడు 2026 తోటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై వేసినటువంటి బ్యాన్ అయిపోతుంది. కాబట్టి 2029 సాధారణ ఎన్నికలు లేకపోతే రాష్ట్రాల శాసనసభ ఎన్నికలన్నీ కూడా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగాల్సినటువంటి ఒక అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా గత 2 సంవత్సరాలుగా చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ప్రధానంగా వచ్చింది ఏంటి అనంటే, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ప్రధానమైనటువంటి బేస్ ప్రాతిపదిక ఏంటంటే, జనాభాను ఆధారంగా చేసుకొని ఆయా రాష్ట్రాల్లోనూ లేకపోతే లోక్సభకు సంబంధించినటువంటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అయితే ఇది మేజర్ ప్రాతిపదిక. అయితే గత కొంత కాలంగా అంటే దరిదాపు 2-3 దశాబ్దాలుగా మీకు దక్షిణాదిలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలు ప్లస్ పాండిచ్చేరితో సహా కలిపి జనాభా నియంత్రణలో అత్యంత ప్రగతి సాధించాయి. జనాభా పెరుగుదలను అరికట్టడంలో చాలా చాలా ముందున్నాయి ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు. కాబట్టి గణనీయంగా జనాభా పెరుగుదలను అరికట్టినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో అన్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక తీవ్రమైన చర్చ గత 2 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా జరుగుతుంది. సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది, నార్త్ ఇండియాకి పెద్ద ఎత్తున లాభం జరిగేటటువంటి అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే, కాబట్టి జనాభా ప్రాతిపదిక కాకుండా ఈ జనాభా పెరుగుదలను అరికట్టినటువంటి రాష్ట్రాలకు కూడా మేలు జరిగే విధంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగాలనే ఒక డిమాండ్ ప్రధానంగా వచ్చింది. దానికి తమిళనాడు చాలా సీరియస్ గా తీసుకుంటే మిగతా సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయము కొంత ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టట్టుగా ఉంది. ఏంటి అని అంటే, ఈసారి అంటే 2029లో చేస్తున్నటువంటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో జనాభా ప్రాతిపదిక కాకుండా ఒక కొత్త ప్రాతిపదికని తెరపైకి తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఏంటి అనంటే, గంపగుత్తాగా అటు లోక్సభలో గాని ఇటు రాష్ట్రాల శాసనసభలో గాని ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ స్థానాలకి లోక్సభ స్థానాలకి గంపగుత్తాగా 50% లోక్సభ స్థానాలను 50% శాసనసభ స్థానాలని పెంచాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు 2019లో కేంద్ర ప్రభుత్వము లేకపోతే పార్లమెంటు 2023లో ఆమోదించినటువంటి మహిళా బిల్లుకి సంబంధించి కూడా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేటటువంటి నిర్ణయం కూడా ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో తీసుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు జనాభా ప్రాతిపదిక తీసుకోవట్లేదు కాబట్టి సౌత్ ఇండియన్ స్టేట్స్ కి కొంత మేలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు వ్యక్తమవుతున్నటువంటి అభ్యంతరాలకి కేంద్ర ప్రభుత్వం కొంత పరిష్కారం చూపించినట్టు అవుతుంది. అంటే దీంట్లో ప్రధానంగా ఈసారి తీసుకుంటున్నది మీరు చూడండి, 1952లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేశారు, 1963లో చేశారు, 1973లో చేశారు. 1976 నుండి ఈ దేశంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగలేదు. 2001 వరకు బ్యాన్ చేశారు. మళ్ళా 2001లో 84వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 2026 వరకు బ్యాన్ చేశారు. కాబట్టి ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. ఈ పునర్వ్యవస్థీకరణలో 2 ప్రధానమైనటువంటి అంశాలు తీసుకున్నారు. ఒకటి, ఇప్పుడున్నటువంటి లోక్సభ స్థానాలకు 50%, ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్న శాసనసభ స్థానాలకు 50% పెంచడంతో పాటు మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రతిపాదన దశలోనే ఉంది. దీన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సెషన్ పార్లమెంట్ సమావేశంలో గాని రాబోయేటటువంటి వర్షాకాల సమావేశాల్లో గాని పెట్టేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈసారి పునర్వ్యవస్థీకరణకు 2011 జనాభా లెక్కల సేకరణని ప్రాతిపదికగా తీసుకుంటారు. ఎందుకు అనంటే,
ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ మొదటి దశ అంటే ప్రారంభమైంది. జనరల్ గా చాలా మందిలో సార్ జనరల్ గా చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటి అంటే 2011లో జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ సీట్ల కేటాయింపు పెంచడం అనేది కూడా ఇది సరైందా, లేకపోతే 2026 తర్వాత చేపట్టబోయే అంటే నెక్స్ట్ ప్రవేశపెట్టబోయే జనగణన లెక్కల ప్రకారం సీట్ల పెంపు జరిగితే బాగుంటుందా అనేది కూడా చాలా మందిలో ఉన్న డౌట్ సార్. దీని మీద క్లారిటీ చెప్పండి. ఆ డౌట్ సహజంగానే వస్తుంది. కాకపోతే ఆ డౌట్ కి ఒక క్లారిఫికేషన్ ఏంటి అని అంటే, ఇప్పుడు 2011 జనాభా లెక్కల సేకరణను ప్రాతిపదికగా ఎందుకు తీసుకుంటున్నారు అంటే, మీకు షెడ్యూల్ ప్రకారం అయితే 2021లోనే జనాభా లెక్కల సేకరణ జరగాల. కానీ కోవిడ్ లాంటి ఒక విపత్కర పరిస్థితి వచ్చింది కాబట్టి 2021లో జనాభా లెక్కల సేకరణ జరగలేదు. అప్పటి నుంచి పోస్ట్ పోన్ అవుకుంటూ వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొదటి దశ జనాభా లెక్కల సేకరణని 2026లో ప్రారంభించింది. 2027 ఫిబ్రవరి నాటికి రెండో దశ పూర్తవుతుంది. అంటే జనాభా లెక్కల సేకరణ పూర్తవుతుంది. జనాభా లెక్కల సేకరణను ప్రకటించడానికి ఇంకో కొంత సమయం పడుతుంది. అయితే మీకు ఒకవేళ 2027 వరకు పూర్తయింది అనుకోండి, 2029లో సాధారణ ఎన్నికలకు పోవాలి కదా. సాధారణ ఎన్నికలకు పోవటానికి ముందుగా మీరు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేస్తే ఈ పునర్వ్యవస్థీకరణకు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ కి 2 సంవత్సరాల సమయం ఇవ్వాలి. 2 సంవత్సరాల సమయం ఇవ్వాలి అని అంటే మీరు 2027లో జనాభా లెక్కల పూర్తి చేస్తే 2028 ఒక్క సంవత్సరమే ఉంటుంది కదా. 2029 ఏప్రిల్ మే లో సాధారణ ఎన్నికలు పూర్తి చేయాలి కదా. కాబట్టి ఒక కమిషన్ కి మినిమం 2 సంవత్సరాలు సమయం ఇవ్వాలి పునర్వ్యవస్థీకరణ నియోజకవర్గాలకు సంబంధించిన దానికి. కాబట్టి ఆ సమయం లేదు కాబట్టి ఇప్పుడు 2029 ఎన్నికలను నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసి ఎన్నికలు జరపాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 2011 జనాభా లెక్కల సేకరణను ఆధారంగా తీసుకొని ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేస్తారు. అయితే మీరన్నట్టు మీరు 1971 తీసుకున్నా, 2001 తీసుకున్నా, 2011 తీసుకున్నా వచ్చేటటువంటి సమస్య లేదు. ఇప్పుడు ఎందుకు లేదు అని అంటే, ఈసారి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రాతిపదిక జనాభా లెక్కలు కాదు, జనాభా లెక్కల సేకరణ కాదు. ఈసారి ప్రాతిపదికను మనం మార్చాం. ఏం ప్రాతిపదిక? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఉన్నటువంటి లోక్సభ సభ్యుల సంఖ్య 543. 543కి 50% పెంచుతాం అంటే 273 పెరుగుతాయి. 543కి 50% పెంచుతామంటే 273 పెరుగుతాయి. 273 పెరిగితే మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్య 816 అవుతుంది. 816 అవుతుంది. సమస్య ఎక్కడ వస్తుంది? అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ ప్రపోర్షన్ వస్తుంది కాబట్టి సమస్య తలెత్తదు. ఇప్పుడు మనకున్న అభ్యంతరాలు ఏంటది? జనాభా లెక్కల సేకరణ ప్రకారంగానే డీలిమిటేషన్ జరిగి ఉంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నిటికీ నష్టం జరిగేది. కానీ మన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వము సౌత్ ఇండియా స్టేట్స్ కి జనాభా ప్రాతిపదిక అయితే నష్టం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఈసారి మార్చినటువంటి ప్రాతిపదిక ఏంటంటే ఓవరాల్ ఫ్లాట్ గా అన్ని రాష్ట్రాలకు లోక్సభకు వర్తించే విధంగా 50% పెంచుతున్నారు. మీకు ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రకారంగా తెలుగు రాష్ట్రాలు తీసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో మనకి 119 శాసనసభ స్థానాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మీరు పాత ప్రాతిపదిక అయితే 153 పెరుగుతాయి. కానీ ఇప్పుడు మనకి 50% పెంచుతున్నాం కాబట్టి 178 పెరుగుతున్నాయి. అంటే మనకి ఆ విధంగా +25 అదనంగా పెరుగుతున్నట్టే కదా. మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 175 శాసనసభ స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. పాత ప్రాతిపదిక అయితే జనాభా ప్రాతిపదికనైతే 225 పెరుగుతాయి. కానీ ఇప్పుడు 50% పెంచుతున్నాం కాబట్టి 263 పెరుగుతాయి. అంటే +38 ఎక్స్ట్రా వస్తున్నాయి కదా. కాబట్టి ఈ ప్రాతిపదిక మీద ఈసారి మనం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేస్తున్నాం కాబట్టి ఇది 50% అందరికీ వర్తించేటటువంటి, అటు లోక్సభకి అదే వర్తిస్తుంది, ఇటు రాష్ట్రాల శాసనసభలకు కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి అన్ని రాష్ట్రాలలో ఒకే ప్రపోర్షనేట్ లో అటు లోక్సభ స్థానాలు ఇటు శాసనసభ స్థానాలు పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కొంత రేషనల్ గా కనపడుతుంది. సార్, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల విషయంలో చూస్తే ఈ కుటుంబ నియంత్రణకి జనాభా నియంత్రణకి తీసుకున్న చర్యలకు కేంద్ర ప్రభుత్వం శిక్ష వేసింది అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతుంటే, పోనీ ఉత్తరాది రాష్ట్రాలకు ఏమైనా లాభం జరుగుతుందా అంటే ఏది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీని మీద ఏం చెప్తారు? అదే ఇప్పుడు 2026కి
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను ఫ్రీజ్ చేసిన గడువు పూర్తయింది. ఉమ్, 2029 లోక్సభ ఎన్నికలు లేకపోతే రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలా అనిసినటువంటి పరిస్థితి ఏర్పడింది కదా. మరి అలాంటి ఏర్పడినప్పుడు ఏ ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది అని అంటే సహజంగా ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటది? జనాభా ప్రాతిపదికన. అంటే జనాభా లెక్కల సేకరణ జరిగిన తరువాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసుల ఆధారంగా ఆయా రాష్ట్రాలలో శాసనసభ స్థానాలు, దేశంలో లోక్సభ స్థానాలు పెరిగేటటువంటి ఆనవాయితీ సంప్రదాయం మన దగ్గర రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రిన్సిపల్ చట్టం అదే చెప్తుంది. మన దగ్గర అదే జరిగింది. కానీ ఇప్పుడు మన అభ్యంతరం మన సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని అదే అభ్యంతరాలు చెప్పాయి. మేము జనాభా నియంత్రణలో సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని కూడా సక్సెస్ సాధించాయి. మేము దేశానికి మేలు చేశాం. జనాభా పెరుగుదలను అరికడుతూ మేము దేశానికి మేలు చేస్తే ఈ ప్రాతిపదిక మీద మీరు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేస్తే అది మాకు శిక్ష వేసినట్లు అవుతుంది. ఉదాహరణకు తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు పెరిగేటటువంటి పరిస్థితే లేకుండా బాయ్. కాబట్టి ఇది మాకు శిక్ష అవుతుంది అనేటటువంటి మన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఈసారి నామ్స్ మార్చారు. మనకి గతంలో ఉన్నటువంటి నామ్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా సౌత్ ఇండియన్ అన్ని స్టేట్స్లలో, కొన్ని స్టేట్స్ లోనేమో లోక్సభ స్థానాలు పెరగటం లేదు, కొన్ని స్టేట్స్ లో పెరిగినా చాలా తక్కువగా పెరుగుతున్నాయి. కానీ అదే ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో డబుల్ అవుతున్నాయి వాళ్ళకున్నటువంటి లోక్సభ స్థానాలు. కాబట్టి ఆ పరిస్థితిని మనం ముందే గ్రహించాము. మన అభ్యంతరాలు సౌత్ ఇండియన్ స్టేట్స్ కేంద్ర ప్రభుత్వానికి వ్యక్తం చేశాం కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈసారి డీలిమిటేషన్ కి నామ్స్ మారుస్తూ ఓవరాల్ గా 50% తీసుకున్నప్పుడు మీకు ఇప్పుడు యూపీలో ఎన్ని ఉన్నాయి? 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 50% అంటే ఎంత పెరుగుతాయి? 40% పెరుగుతుంది. 40 పెరుగుతాయి. 40 అంటే ఎంత పెరుగుతుంది? 120 లోక్సభ స్థానాలు పెరుగుతాయి. అదే మీకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి 17 ఉన్నాయి. 17కి 50% ఎన్ని పెరుగుతాయి? 8 లేదా 9 పెరుగుతాయి. అంటే మనకి 26 లోక్సభ స్థానాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఉన్నాయి? 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వాళ్ళకి 50% పెరుగుతాయి కదా. వాళ్ళకి 50% వాళ్ళకి 38 పెరుగుతాయి. అంటే అన్ని రాష్ట్రాలలో ఒకే ప్రపోర్షనేట్ లో లోక్సభ స్థానాలు పెరుగుతాయి కాబట్టి ఓ రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మేలు జరిగింది అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు రావట్లేదు. కానీ అదే జనాభా ప్రాతిపదిక కనుక తీసుకొని ఉంటే మీకు మొత్తం సౌత్ ఇండియన్ స్టేట్లలో 29 లోక్సభ స్థానాలు మాత్రమే పెరిగేవి. ఓవరాల్ గా అన్ని స్టేట్లలో 5+1 స్టేట్స్లలో మీకు 29 పెరిగేవి. కానీ అదే మీరు నార్త్ ఇండియాలోకి వచ్చేసరికి 300 లోక్సభ స్థానాల దాకా పెరిగేవి. కాబట్టి ఈ డిస్క్రిమినేషన్ మనం తీవ్రమైనటువంటి అభ్యంతరాలు చెప్పాం కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈసారి డీలిమిటేషన్స్ లో మేజర్ బేసిక్ ప్రిన్సిపల్ ని మార్చారు. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే ఓవరాల్ గా 50% పెంచుతాము అనేది. ఇంకొక ఈసారి వచ్చింది ఏంటి అంటే మనం ఆల్రెడీ మహిళా బిల్లుని ఆమోదింపజేసుకున్నాం కాబట్టి మహిళలకు కూడా 33% చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి కాబట్టి ఆ లెక్క ప్రకారము ఇప్పుడు 270 మంది మహిళలు ఖచ్చితంగా రేపటి 2029 లోక్సభ ఎన్నికల్లో లోక్సభలో ఆసీనులు అవుతారు. అంటే 270 అంటే చట్టం వచ్చింది కాబట్టి 270 మంది అవుతారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఎంత? 73 మందో ఉన్నారు లోక్సభలో మహిళా ఎంపీలు. కానీ ఏకాఏకిన 200 మంది అదనంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇట్స్ ఎ గుడ్. మహిళా ప్రాతినిధ్యం కూడా చట్టసభల్లో పెరగబోతుంది. ఆ విధమైనటువంటి మేలు దేశానికి జరుగుతుంది. సగం ఉన్నటువంటి మహిళలు, ఆకాశంలో సగం ఉన్నటువంటి మహిళలకి చట్టసభల్లో కూడా సగం రాకపోయినప్పటికి కూడా 40% దాటి మహిళలు ప్రాతినిధ్యం దొరికేటటువంటి అవకాశం ఉంది. ఇది మొదటిసారి ఒక గుడ్ సైన్ గానే మనం భావించాలి. ఒక మంచి నిర్ణయంగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సార్, ఇప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 కానివ్వండి, లేకపోతే 170 ప్రకారం కనుక ఈ పునర్విభజన జరిగితే సరైందా, లేకపోతే దీనివల్ల ఫెడరల్ స్ట్రక్చర్ అనేది దెబ్బతినే అవకాశం లేదంటారా? ఫెడరల్ స్ట్రక్చర్ కి ఇట్లా వచ్చేటటువంటి ప్రమాదం ఏమీ మనకి కనపడట్లేదండి. బట్ ఇది అయితే ఈ ప్రాతిపదికను మార్చటము ఇప్పుడు దీనికి లోక్సభ ఆమోదం
తీసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం చట్టాన్ని మారుస్తున్నాం. గతంలో ఉన్నటువంటి పునర్వ్యవస్థీకరణ నిబంధనల్ని చట్టాలని మారుస్తున్నటువంటి నేపథ్యంలో జనాభా ప్రాతిపదిక అనేది ఒక చట్టం పెట్టుకున్నటువంటి ఒక నిబంధన. ఇప్పుడు దాన్ని మారుస్తున్నాం కాబట్టి దీనికి ఈ మార్పులకు, ఈ నిర్ణయానికి, ఇప్పుడు కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి వివిధ పార్టీల యొక్క కాన్సెంట్ కూడా తీసుకోవాలి. ముందు పార్టీల అభిప్రాయం తీసుకుంటారు, తర్వాత లోక్సభ, తర్వాత కేబినెట్ దీన్ని అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. కేబినెట్ అప్రూవల్ చేసినటువంటి దీన్ని బిల్లు రూపంలో లోక్సభలోకి తీసుకురావాల్సి ఉంటుంది. లోక్సభలో రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఈ బిల్లును ఆమోదింపజేసుకొని ఈ ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. దాని ప్రకారమే ఎన్నికలు జరుగుతారు. అయితే దీంట్లో పార్టీలన్నీ సుముఖంగా ఉంటాయా, లేకపోతే ఏమన్నా పార్టీలు వ్యతిరేకం చేస్తాయా? ఇప్పుడు ఎన్డీఏ పక్షాలన్నీ ఈ నిర్ణయానికి ఆమోదం తెలుపుతాయి అనేది మనకు ఉన్నటువంటి ఒక అవగాహన. మరి వాట్ అబౌట్ ఇండియా కూటమి? ఈ కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలో కీలకమైనటువంటి సమాజ్వాదీ పార్టీ కానీ, ఆర్జేడీ పార్టీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కానీ, డిఎంకే లాంటి ప్రాంతీయ పార్టీలు కానీ, ఈ పార్టీలన్నిటి యొక్క వైఖరి ఎట్లుండబోతుంది, అభిప్రాయం ఎట్లుండబోతుంది అనేది కీలకంగా మారుతుంది. బహుశా దీంట్లో అభ్యంతరాలు పెట్టడానికి, చెప్పడానికి పెద్దగా ఏమి ఉండకపోవచ్చు అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకు అని అంటే పాత ప్రాతిపదిక అయితే, జనాభా ప్రాతిపదిక అయితే సౌత్ ఇండియన్ స్టేట్స్ కి నష్టం జరుగుతుంది కాబట్టి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, సౌత్ ఇండియాలో బలంగా ఉన్నటువంటి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బట్ ఈసారి 50% అనేటటువంటి ఒక ప్రాతిపదికన ఇది గతంలో ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టినప్పుడు, గతంలో అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఈ విధమైన ప్రతిపాదనలు వచ్చాయి. స్టేక్ హోల్డర్స్ నుంచి, ప్రాంతీయ పార్టీల నుంచి, తర్వాత కాంగ్రెస్ లాంటి పార్టీ నుంచి కూడా ఈ విధమైన ప్రతిపాదన వచ్చింది. ఏంటంటే జనాభా ప్రాతిపదిక అయితే సౌత్ ఇండియన్ స్టేట్స్ కి నష్టం వస్తుంది కాబట్టి సౌత్ ఇండియన్ స్టేట్స్ కి నష్టం రాకుండా డీలిమిటేషన్ కి వెళ్లాల్సినటువంటి అవసరంలో భాగంగా ఇట్లాంటి 20%, 30% అనేటటువంటి ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు ఒక అడుగు ముందుకేసి కేంద్ర ప్రభుత్వం దీంట్లో 50% అనేటటువంటి అంశాన్ని తీసుకుంది. కాబట్టి ఎవరికి నష్టం జరగట్లేదు, ఏ రాష్ట్రానికి నష్టం జరగట్లేదు, ఏ ప్రాంతానికి నష్టం జరగట్లేదు. కాబట్టి ఇది సునాయాసంగానే లోక్సభ ఆమోదం పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి లైక్లీ మనకున్నటువంటి అంచనా ప్రకారం, మనకున్నటువంటి ఎక్స్పెక్టేషన్, రాజకీయ అనుభవం ప్రకారం 2029 లోక్సభ ఎన్నికలు ఈ డీలిమిటేషన్ ప్రాతిపదికనే జరిగేటటువంటి అవకాశం ఉంది. 816 లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు వచ్చేసరికి 178 శాసనసభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు వచ్చేసరికి 263 శాసనసభ స్థానాలకు పెరిగేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. పెద్దగా ఈ ప్రతిపాదన పైన అభ్యంతరాలు వస్తాయని నేను అనుకోవట్లేదు, రాకపోవచ్చు కూడా. సరే, ఇప్పుడు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఇప్పుడు ఏపీకి సంబంధించి 175కి అయితే 263, అట్లాగే తెలంగాణకు సంబంధించి 119 నుంచి 179 నుంచి 80 వరకు, 178 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికల వ్యయం కానీ, ఈ పాలనా ప్రభావం కానీ ఎలా ఉంటుంది అంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు మనం? ఇప్పుడు దీంట్లో ఎన్నికల వ్యయము అనేది, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అనేది పెద్ద ప్రామాణికంగా తీసుకోలేం. కానీ ఒక విషయం, ఇప్పుడు ఓటర్స్ ఎవరైనా అదే ఉంటుంది కదా, ఓటింగ్ లో అయితే మారరు కదా. ఇప్పుడు తెలంగాణలోనైనా, దేశవ్యాప్తంగానైనా, ఆంధ్రప్రదేశ్ లోనైనా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మాత్రమే జరుగుతుంది. కానీ నంబర్ ఆఫ్ ఓటర్స్ పెరగటము, నంబర్ ఆఫ్ ఓటర్స్ తగ్గటం అనేది అయితే ఉండదు కదా. అయితే ఈసారి సగటున ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి 160,000 ఓట్లు ఉండే విధంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగేటటువంటి అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అది మంచిదే. ఎందుకనంటే మీరు చూడండి, ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో, ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో 6-7 లక్షల ఓటర్లు ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. తర్వాత 2.5 లక్షల నుంచి 3 లక్షల ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. తర్వాత 1 నుండి 2 లక్షలు ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. బట్ ఈ ఇంత పెద్ద అంతరము, వ్యత్యాసం ఉన్నది. కాబట్టి ఇది సరవుతుంది. దీన్ని సరిచేసి అన్ని నియోజకవర్గాలకు కామన్ గా 160,000 ఓట్లు అంటే ఇట్స్ ఎ గుడ్ నంబర్, రీజనబుల్ నంబర్, నాట్ టు ఓవర్, నాట్ టు లెస్సర్. అంటే బాగా ఎక్కువ, బాగా తక్కువగా లేకుండా ఒక కామన్ ఫిక్సేషన్ నెంబర్ ఫిక్స్ చేయటం వల్ల ఆయా నియోజకవర్గాలలో కన్వీనియంట్ ఓటింగ్ జరగవచ్చు, ఆయా నియోజకవర్గాలకు రీజనబుల్ ఓటింగ్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు చూడండి, లోక్సభ నియోజకవర్గాల్లో కూడా
మీకు మహారాష్ట్రలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఉంది. 34 లక్షలు 36 లక్షలు ఉంది. అంతెందుకండి, మీకు తెలంగాణకు వచ్చేసరికి మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం దేశంలోనే సెకండ్ హైయెస్ట్ 32 lakhs 34 lakhs ఉంది. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో 9 నుంచి 11 లక్షల ఓటర్లు మాత్రమే ఉంటారు లోక్సభ స్థానాల్లో. బట్ ఈ డిఫరెన్సెస్ అన్నిటినీ ఇప్పుడు సరి చేసుకోవచ్చు మనం. అంటే పునర్వ్యవస్థీకరణ అనేది కొంత రేషనల్ గా ఉంటుంది. దానివల్ల మంచి జరుగుతుంది తప్ప ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పెరగటము లేకపోతే మరో విధమైనటువంటి పరిణామాలు వస్తాయని నేను అనుకోవట్లేదు. కానీ బట్ ఇది ట్రాన్స్పరెంట్ గా జరగాల. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అటు కేంద్రంలో గానీ ఇటు రాష్ట్రాల్లో గానీ ఈ డీలిమిటేషన్స్ కమిషన్స్ వేస్తారు కదా, ఆ కమిషన్ నిష్పక్షపాతంగా పారదర్శకంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయాలి. ఇది జరుగుతున్నప్పుడు లోకల్ గవర్నమెంట్స్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే ఒక పార్టీకి ఒక నియోజకవర్గం బలంగా ఉంటే అంటే ఆ గెలుపు ఎప్పటికీ ఒకే గెలుస్తూ ఉంటే బట్ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలను కలపటము తీసివేయటము ఓటర్లను కలపటము తీసివేయటం తోటి ఫలితాలను తారుమారు చేసి తమకు అనుకూలంగా ఓటింగ్ ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా కాకుండా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఒక ట్రాన్స్పరెంట్ గా జరగాల, ఓ పద్ధతి ప్రకారం జరగాలి. అప్పుడు బాగుంటుంది తప్ప అట్లా కాకుండా ఒక పార్టీ ప్రయోజనం కోసం ఓ పార్టీని గెలిపించడానికి ఆ కమిషన్ ని మేనేజ్ చేసి ఎక్కడో ఉన్న మండలాన్ని తీసుకొచ్చి కలపటం లేకపోతే ఉన్నటువంటి బలమైన ఓ పార్టీకి బలమైన మండలాలు ఉంటే వాటిని తీసేయటం ఇట్లా కనుక చేస్తే గందరగోళం అవుతుంది. మీరన్నట్టు ఖచ్చితంగా అది ఒక గందరగోళానికి దారితీస్తుంది. అట్లా కాకుండా కమిషన్ ను ట్రాన్స్పరెంట్ గా చేయాలి, కమిషన్ ను ప్లాన్డ్ గా చేయాలి, కమిషన్ ఆ నియోజకవర్గ బౌండరీస్ ని ఫిక్సేషన్ చేయటంలో హేతుబద్ధత ఉండాలా, రేషనాలిటీ ఉండాలా, ట్రాన్స్పరెన్సీ ఉండాలనేది మనం కోరుకునేది. బట్ గతంలో ఈ విధమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. అట్లా కాకుండా ఒక ట్రాన్స్పరెన్సీ తోటి ఒక రేషనాలిటీ తోటి గనక నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే అది ఆ రాష్ట్రాలకు దేశాలకు కూడా మంచిదే. అంతెందుకండి, ఇప్పుడు మీరు చూడండి, మన దేశంలోనే ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి 96 కోట్ల ఓటర్లు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి దేశంలో మనకు ఉన్నవి 543. కానీ బ్రిటన్ లాంటి దేశాల్లో 1000కి పైగా పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయండి. అందుకే మోడీ ప్రభుత్వము సెంట్రల్ విస్టా కట్టేటప్పుడు ద కెపాసిటీ హాజ్ ఇంక్రీజ్డ్ టు ది 1000. అంటే 1000 మంది లోక్సభ సభ్యులు కూర్చునే కెపాసిటీ కలిగినటువంటి సెంట్రల్ విస్టాని కొత్తగా నిర్మాణం చేశారు. కాబట్టి ఇంత పెద్ద జనాభాకు ఉన్నటువంటి 543 మంది లోక్సభ సభ్యులు చాలా తక్కువ కాబట్టి వాటిని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2001 దాకా ఫ్రీ చేశాం, 2026 దాకా ఫ్రీ చేశాం. అంటే 1976 నుండి ఈ దేశంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగలేదు. లోక్సభ స్థానాలు పెరగలేదు, తర్వాత ఆయా రాష్ట్రాల శాసనసభ స్థానాలు కూడా పెరగలేదు. కాబట్టి ఈసారి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక రేషనల్ గా జరుగుతుందని ఆశిద్దాం. సరే, అయితే ఈ బిల్లుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? లేదండి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రివిలేజెస్ కి ఏ విధమైనటువంటి సమస్య లేదు. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల పెంపుని ఫ్రీ చేయలేదు. ఇప్పుడు మనకి లోక్సభకు వచ్చేసరికి ఎస్సీలకు 84 లోక్సభ స్థానాలు ఉంటే ఎస్టీలకు 47 లోక్సభ స్థానాలు ఉంటే ఈసారి ప్రాతిపదికలో కూడా 50%, 84కి 50% పెరుగుతుంది. అంటే 42 పెరుగుతాయి. మీకు 47 ఎస్టీ నియోజకవర్గాలు లోక్సభ నియోజకవర్గాలు ఉంటే దాని మీద కూడా 50% పెరుగుతుంది. కాబట్టి అక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రివిలేజెస్ కు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన పెరుగుదలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తలెత్తవు. బట్ ఈ దేశంలో జనాభా ప్రాతిపదికన వాళ్ళకి నియోజకవర్గాల పెంపుని ఫ్రీ చేయలేదు. ఓవరాల్ గా జనరల్ పెంపుదలని ఫ్రీ చేసినప్పటికీ కూడా మనం 1976 నుండి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి ఫ్రీజింగ్ జరగలేదు. కాబట్టి ఆయా వర్గాలకు నష్టం జరిగే అవకాశం లేదు. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయంలో కూడా వాళ్లకు ఉన్నటువంటి 84-47 ఆర్టికి 50% పెరుగుతుంది. కాబట్టి వాళ్ళ ప్రాతినిధ్యం కూడా ఖచ్చితంగా 100 దాటి వస్తుంది. ఎస్సీ ప్రాతినిధ్యము, ఎస్టీ ప్రాతినిధ్యము దరిదాపు 80 దాకా 70 నుండి 80 దాకా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి నష్టం జరగదు అనేటటువంటి అభిప్రాయమే కనపడుతుంది ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంలో. ఒకవేళ అట్లా ఏదన్నా ఉంటే చర్చ జరుగుతుంది పార్టీల మధ్య,
తర్వాత క్యాబినెట్ లో చర్చ జరుగుతుంది, లోక్సభలో కూడా చర్చ జరుగుతుంది. బట్ ఇది ఒక ప్రతిపాదన మాత్రమే కదా, ఇప్పుడు ఇది ఒక ప్రతిపాదన దశలోనే ఉంది. అవును. బట్ ఇట్స్ ఎ గుడ్ ప్రపోజల్. మన ముందుకు వచ్చినటువంటి గత ప్రపోజల్ కంటే ఈ ప్రపోజల్ బాగుంది అనేటటువంటి అభిప్రాయమే ఇప్పటి వరకు వ్యక్తమవుతుంది. ఒకవేళ దీంట్లో కూడా ఏమైనా ల్యాబ్స్ ఉండి ఏమైనా లోపాలు ఉంటే ఒక అంత పెద్ద పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది. చర్చ తర్వాతనే ఇది బిల్లు రూపంలోకి వస్తుంది, చట్ట రూపంలోకి వస్తుంది కాబట్టి. బట్ అట్లాంటివి ఏమైనా ఉంటే వాటి మీద కూడా చర్చ జరిగి ఒక రేషనల్ గా ఉండేటటువంటి డీలిమిటేషన్ కి వెళ్లే అవకాశం ఉంది. బట్ వన్ థింగ్ హ్యాపీ ఏంటి అని అంటే, ఈ 50% ఫ్లాట్ ఇంక్రీజ్ వల్ల సౌత్ ఇండియాస్ కి నష్టం జరగకపోవటం మనం ఖచ్చితంగా ఆహ్వానించదగదే. ఎందుకు పాత నిబంధన ప్రకారం అయితే సౌత్ ఇండియాకు టోటల్లీ సార్ 1 మినిట్ ఇప్పుడు సౌత్ ఇండియాకి చాలా నష్టం జరిగేది. బట్ యు ఆర్ సేఫ్. సరే, ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల వైపు కనుక మనం ఆలోచిస్తే ఇప్పటికే రాజకీయ పరంగా చూసుకుంటే రాజకీయ బలం ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువగా ఉంది, దక్షిణాది రాష్ట్రాలకే అంతగా లేదు అనుకున్న ఇటువంటి సమయంలో ఓన్లీ 50% అని అటు ఇటు విభేదాలు లేకుండా ఈ విధంగా నిర్ణయం తీసుకోవటం వల్ల కూడా దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికీ కూడా సాటిస్ఫై అయినట్టుగా కనిపించట్లేదు అనేది కొంతమంది వాదన. దీని మీద ఏం చెప్తారు? లేదండి, ఇప్పుడు దక్షిణాదిలో మొత్తం ఉన్నటువంటి లోక్సభ స్థానాల సంఖ్య 129 ఉంటాయి. 129కి 50% పెరుగుతాయి కదండి. అంటే 50+30 అంటే దగ్గర 65. అంటే వాళ్ళని డామినేట్ చేయడం కానీ వాళ్ళకి ఈక్వల్ గా వెళ్ళటం అనేది కూడా ఉండదు కదా, ఎట్లయినా వాళ్ళ లేదండి. ఇప్పుడు మీరు సౌత్ ఇండియన్ స్టేట్స్ 5+1 మాత్రమే ఉన్నాయి. నార్త్ ఇండియన్ స్టేట్స్ కి వచ్చేసరికి మీకు 11 స్టేట్స్ ఉంటాయి. మీకు ఈస్టర్న్ స్టేట్స్, వెస్టర్న్ స్టేట్స్ అట్లా డివిజన్ అయి ఉన్నాయి కదా. బట్ మనకి ఆ లెక్క ప్రకారం ఆ లెక్క కానీ తీసుకోరాటకి వీలేదు. ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ లలో 129 అంటే 130 లోక్సభ స్థానాలు ఉంటే వాటికి 50% పెరుగుతున్నాయి అని చెప్తున్నాం మనం. అంటే ఎన్ని పెరుగుతున్నాయి? రమారమి 65 లోక్సభ స్థానాలు పెరుగుతున్నాయి. ఒకవేళ ఈ ప్రాతిపదిక గనక మనం తీసుకోకుండా ఉంటే మనకి 27-29 లోక్సభ స్థానాలు మాత్రమే పెరిగాయి. అంటే ఇంకొక అడిషనల్ గా ఇంకొక 50% మనం పెంచుకోగలిగాం. కాబట్టి ఇట్స్ మనకు ఉన్న సమస్య నుండి బయటపడగలిగింది. అంటే ఇప్పుడు బేసిక్ గా ఒక చట్టం ఉందండి దేశంలో. ఆ చట్టం ఏంటది? నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనేది జనాభా ప్రాతిపదికన జరగాలని ఒక చట్టం మనమే పెట్టుకున్నాం కదా. మన 1990s 50s లో మనం పెట్టుకున్నటువంటి చట్టమే కదా. 1952లో ఆ ప్రాతిపదిక పైన మొట్టమొదటిసారి మనం చేశాం కదా. బట్ దాన్ని ఓవర్కమ్ చేసి మనం దాటి వచ్చి దాన్ని పక్కన పెట్టి అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక కొత్త ప్రాతిపదికను తీసుకొని వచ్చాము. ఆ కొత్త ప్రాతిపదిక ఎందుకు తీసుకొచ్చాము అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ మేజర్ అబ్జెక్షన్స్ వల్లనే మనం ఈ దేశానికి చాలా పెద్ద కాంట్రిబ్యూట్ చేశామండి. భారతదేశంలో ఉన్న ప్రధాన సమస్య ఏంది? ఓవర్ పాపులేటెడే కదా, జనాభా విస్ఫోటనమే కదా, పాపులేషన్ ఎక్స్ప్లోజనే కదా. బట్ అది జనాభా నియంత్రణ కోసమే కదా. 1976 తర్వాత మన యాటిట్యూడ్, మన గవర్నమెంట్ పాలసీస్ అన్ని మార్చుకుంది. మనం పెద్ద ఎత్తున కాంట్రాసెప్టివ్స్ తీసుకొచ్చాం, పెద్ద ఎత్తున కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు తీసుకొచ్చాం, పెద్ద ఎత్తున ఇన్సెంటివ్స్ తీసుకొచ్చాం, ఇవన్నీ తీసుకొచ్చాం కదా. ఇంకా విచిత్రమైన మాట చెప్తానండి. విచిత్రం ఏంటి అంటే జనాభా ప్రాతిపదికన లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల యొక్క డివిజన్ డీలిమిటేషన్ జరుగుతుంది కాబట్టి సౌత్ ఇండియన్ స్టేట్స్ కి నష్టం జరుగుతుంది. కాబట్టి సౌత్ ఇండియన్ స్టేట్స్ లో కొంతమంది ప్రధానమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయి నాయకులు కూడా ఎక్కువ మంది పిల్లలు కనమంటున్నారు. అంటే నియోజకవర్గాల పెంపు కోసం ఎక్కువ మంది పిల్లలను కానీ దేశాన్ని నాశనం చేయాలా? ఏందండి ఈ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతలు కూడా ఇలాంటి పిలిపించి ప్రజలకి ఆఫర్స్ అండి. ఒకప్పుడు మనం లోకల్ బాడీస్ లో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై చేసేటోళ్ళం. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కంటెస్టింగ్ యాజ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్. వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకుండా చేశామండి. ఇవాళ దాన్ని ఎత్తేసాం. ఏంది అంటే పిల్లల్ని ఎక్కువ మందిగా. అరే పిల్లల్ని ఎక్కువ మంది కంటే దేశం భరించగలుగుతుందా అండి? ఇవాళనే ప్రపంచంలోనే హైయెస్ట్ పాపులస్ కంట్రీగా రికార్డుకి ఎక్కాం. 146 కోట్ల మంది జనాభా ఉంది. వీళ్ళందరికీ తిండి పెట్టడం భారం అవుతుంది, వీళ్ళందరికీ సౌకర్యాలు కల్పించడం భారం అవుతుంటే వీళ్ళ లోక్సభ నియోజకవర్గాలు, వీళ్ళ శాసనసభ నియోజకవర్గాలు పెంచుకోవటం కోసం 20-30 మంది పిల్లలు కనాలా. ఈ రెండో బిడ్డ అదనంగా గంటేనంటే 25,000 రూపాయలు ఇస్తుందట. ఏదో స్టేట్ ఆఫర్ చేసింది. ఇంక నేను అంటే బాగోదు కానీ సౌత్ ఇండియా స్టేట్ లో ఉన్న
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకులు కూడా ఆఫ్టర్ ఆల్ ఎంపీ సీట్ల కోసం, ఎమ్మెల్యే సీట్ల కోసం జనాభాని అది పరిష్కారం కాదు. జనాభా పెంచడం పరిష్కారం కాదు. ఇప్పుడు ఆ నిబంధనల్ని తీసేసి ఎట్లా సౌత్ ఇండియానికి మేలు చేయాలనేది పరిష్కారం. ఆ పరిష్కారం ఇప్పుడు ప్రపోజల్లో దొరికిందనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఈ ప్రపోజల్ ఇస్ అ గుడ్. మీరు గతంలో నేను చూశాను ఈ గొడవ ప్రారంభమైనప్పుడు, ఏది సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది అనేటటువంటి ఒక చర్చ ప్రారంభమైనప్పుడు స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఒక బిగ్ కాన్ఫరెన్స్ కాండక్ట్ చేశాడు చెన్నైలో. అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ లో ఉన్నటువంటి పార్టీలతోటి ఒక బిగ్ కాన్ఫరెన్స్, ఒక సమావేశం కాల్ఫర్ చేస్తే దాంట్లో ఒక ప్రతిపాదన వచ్చింది, అన్ని రాష్ట్రాలకి 20% పెంచితే బాగుంటది కదా అనే ప్రతిపాదన వచ్చింది. బట్ ఒక అడుగు కేంద్ర ప్రభుత్వం ముందుకేసి 20%, 30% కాదు, మనకి పార్లమెంట్ సభ్యులు 1000 మంది కావాలి మనకి. ఓకే సార్, ఓకే. కాబట్టి 816 మందికి పెంచుకునేటటువంటి అవకాశం. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, బ్రిటన్ జనాభా ఎంత అండి, మన జనాభా ఎంత అండి? అంత దగ్గర బ్రిటన్ జనాభా 17 కోట్లు 19 కోట్ల జనాభా ఉంటే వాళ్ళకి ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ 1000కి పైగా ఉన్నారు. బట్ ఇండియన్ 146 కోట్ల జనాభాకి 543 మందేనా? there is some requirement to increase the parliament members in the country. పెంచుకునే అవకాశం ఉంది మనకి, పెంచుకోవచ్చు కూడా. బట్ మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, మెయింటెనెన్స్ ఏంటి అని అడిగారు. మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఒక్కొక్క పార్లమెంట్ మెంబర్ పైన, ఒక్కొక్క శాసనసభ్యుడి పైన మనం పెట్టేటటువంటి ఖర్చు పెరుగుతుంది. బట్ అది సమస్య కాదు కదా, అది కాదు కదా. రిప్రజెంటేషన్ పెరుగుతుంది కదా, రిప్రజెంటేషన్ పెరుగుతుంది, లీడర్షిప్ పెరుగుతుంది. బట్ కొన్ని మెరిట్స్ ఉంటాయి, కొన్ని డిమెరిట్స్ ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు ఫాలో ది మెరిట్స్. డిమెరిట్స్ ని మనం మినిమైజ్ చేసుకుంటూ థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇది ఈనాటి డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ ప్రైమ్9.